ఏమే ఇవాళ వంట అవుద్దా? అవుతుందిలే అత్తయ్య. ఏరా ఇప్పుడు దాకా నిద్రపోయేది? వీడు అసలు బాధ్యత గల మగాడేనమ్మా. అమ్మా, బాధ్యత గల మగాళ్ళకి ముందుగా బాధ్యత గల భార్యలు ఉండాలి. ఆమెకు రాత్రి 2 గంటల వరకు క్రైమ్ షోలు చూడకుండా ఉండమని చెప్పాల్సింది. హలో, నేనేం బలవంతం చేయలేదు. మీకే భయం వేసి లైట్లు ఆన్ చేయి చీకట్లో నిద్రపోలేను అన్నారు. అదేమీ భయం కాదు, మరి అది ఎనర్జీ సేవింగ్ అవేర్నెస్. ఆహా, బావా ఏంటి బావా? ఏమైందండి? ఎందుకు బాధగా వస్తున్నారు? ఏమైందిరా? మొక్క ఎందుకు అలా మారిపోయింది? ఆ అబ్బాయి ఏం చెప్పాడు? చెప్పండి. మన ఇంటికి నీతో బాగా మాట్లాడడానికి వస్తుందే, వాళ్ళ ఆయన చనిపోయాడంటరా. అయ్యో దేవుడా, ఎంత దారుణం అండి. ఆ కుటుంబం పరిస్థితి ఇప్పుడు ఎలా అవుతుందోరా. పాపం వారి ఇంట్లో ఆయన ఒక్కడే సంపాదించే వ్యక్తి అండి. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎలా బ్రతకాలో. అవును లక్ష్మి, జీవితం చాలా నిశ్చితంగా ఉంటుంది. వాళ్ళకి నేను ముందుగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పాను.